నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్స్. ఈరోజు మనం మసాలా గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా మరియు ఈజీగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే వైలెట్ కలర్లో ఉండే గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఇవి అవైలబుల్గా లేకుండే వైట్ కలర్లో ఉండే వంకాయలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ముందుగా ఈ వంకాయలన్నింటినీ శుభ్రం చేసుకొని వాటి యొక్క చివరి కాడలు కట్ చేసుకొని వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు 50% వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనికి హాఫ్ కప్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా మసాలాలు కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని వేరే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాజా కూరలలో రాజు ఎవరు అంటే వంకాయ కూర అనే చెప్తాం కదా. వంకాయతో ఈ కర్రీ అనే కాదు, ఏ రెసిపీ చేసుకున్నా కానీ ఆ రుచి అదర్స్. ఈ విధంగా వంకాయలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వంకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోనికి తీసుకోవాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్స్ జార్లో వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని వేరే బౌల్లోనికి తీసుకొని అదే మిక్స్ జార్లోనికి ఒక 2 టమాటోలు, ఒక ఆనియన్ని కట్ చేసుకొని మిక్స్ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గుత్తి వంకాయ కర్రీ చిన్నలు పెద్దలు ఎవరైనా సరే లొట్టలు వేసుకుంటూ లాగించాల్సిందే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోనికి మనం ముందుగా మిక్స్ పట్టి పక్కన పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీనిని బాగా కలుపుకొని టమాటాల యొక్క పచ్చిదనం అనేది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనికి మనం ముందుగా మిక్స్ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీలు మసాలాల పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గుత్తి వంకాయ కూర చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ పేస్ట్ 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. గుత్తి వంకాయ కర్రీ మొదటిసారిగా చేయాలనుకునేవారు ఈ వీడియోని ఫాలో అవుతూ చేయండి. చాలా సింపుల్గా తొందరగా రెడీ చేసేస్తారు. తర్వాత అందులోనికి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత అందులోనికి కొద్దిగా చింతపండు రసంని పోసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసుకోవడం వలన కర్రీ అనేది అడిషనల్గా టేస్ట్ బాగా ఉంటుంది. దీనిలోనికి
మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ తిన్నారంటే అనాల్సిందే, ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అని. దీనిని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే అమోఘమైన గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తే నోరూరిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.